ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 2026-27 ఇయర్కి సంబంధించిన బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సిన మేజర్ ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. ఫాలో చేయండి. ఫస్ట్ వన్, 67 ఇయర్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 1961ని రీప్లేస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వచ్చింది. ఈ యాక్ట్ April 1, 2026 నుంచి అప్లికబుల్ అవుతుంది. సెకండ్ వన్, నాన్ ఆడిట్ బిజినెస్ కేసెస్కి అండ్ అలానే ట్రస్ట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ ఏదైతే ఇంతకుముందు 31 జూలై ఉందో అది ఇప్పుడు 31 ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసి. థర్డ్ వన్, రివైజ్డ్ రిటర్న్. ఇంతకుముందు 31 డిసెంబర్ వరకు మాత్రమే మనం మన రిటర్న్ని రివైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు దాన్ని 31 మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే నామినల్ ఫీజు అప్లికబుల్ ఉంటుంది. ఫోర్త్ వన్, అప్డేటెడ్ రిటర్న్. పాస్ట్ ఇయర్స్కి సంబంధించిన రిటర్న్స్ని ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం ఫైల్ చేయొచ్చు, కాకపోతే 10% ఎక్స్ట్రా ట్యాక్స్. ఫిఫ్త్ వన్, టీసీఎస్ రేట్స్ రిడక్షన్. ఫారెన్ ట్రావెల్ ప్యాకేజెస్ మీద ఇంతకుముందు ఏదైతే టీసీఎస్ 5% ఆర్ 20% ఉందో దాన్ని బడ్జెట్లో 2%కి రెడ్యూస్ చేశారు. అండ్ అలానే ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఉన్నటువంటి టీసీఎస్ 5%ని 2%కి రెడ్యూస్ చేశారు. సిక్స్త్ వన్, ఫామ్ 15G అండ్ 15H. ఇప్పుడు డిపాజిటరీస్ ఫామ్ 15G అండ్ 15Hని యాక్సెప్ట్ చేసి కంపెనీస్కి పంపించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎలిజిబుల్ లో ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీడీఎస్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇలాంటి మేజర్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. ఈ అప్డేట్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.